సాఫీగా వస్తుంది. పేగులను ఉత్తేజపరిచే మందులు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ వాడడం మంచిది కాదు. ఈ మందులే కాకుండా ఆహారంలో మార్పులే కాకుండా మనస్సును కూడా దొడ్డికి పోవాలని కేంద్రీకరించి సమయం ఇచ్చి కూర్చుంటే వస్తుంది. కొన్ని రుగ్మతులు మాత్రము చిన్నపిల్లలలో మలబద్ధకం ఉంటే, అవయాల లోపం ఉంటే, దొడ్డిదారి చిన్నగా ఉంటే పుట్టుకతో, లేకపోతే కండరాలు పెద్ద పేగు కండరాలు సరిగా పనిచేయనప్పుడు, అస్ప్రింగ్ డిజీజ్ ఉంటే వీటికి శస్త్రచికిత్స ద్వారానే సరిచేయడానికి వీలుంటుంది. అవసరమైనప్పుడు అటువంటి పరీక్షలు చేసుకొని శస్త్రచికిత్సలు చేస్తే ఆ మలబద్ధకాన్ని నుంచి దూరం చేస్తాం. ఎవరికైతే హార్మోన్ల లోపం వల్ల, హైపోథైరాయిడిజం వల్ల మలబద్ధకం ఉంటుందో వాళ్లకు థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ మాత్రలు ఇచ్చేస్తే అందరి మాదిరిగా సాఫీగా వెళ్ళిపోతాయి. ఇలా చిన్న చిట్కాలతో, చిన్న మందులతో, అవసరమైతే పెద్ద మందులతో కానీ పుట్టుకతో ఉన్న అవకతవకలు ఉంటే వీటిని శస్త్రచికిత్సల ద్వారా మనం మలబద్ధకాన్ని రూపుమాపొచ్చు. మలబద్ధకం తీసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కడుపు ప్రశాంతంగా ఉంటుంది, అందరూ సుఖంగా ఉండగలరు. మలబద్ధకం అన్నది చేజేతులా తెచ్చుకునే ఆరోగ్య సమస్య. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించటం అన్నది పెద్దల బాధ్యత. పిల్లల ఆహారంలో ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. పిల్లలకు తగినంత శారీరక శ్రమ ఉండేలా వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలి. పిల్లలు ఎక్కువగా మంచినీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. మరీ చిన్నపిల్లలకైతే టాయిలెట్ శిక్షణ ఇవ్వాలి. పిల్లల్లో మలబద్ధకం మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల పాలిట పెను విపత్తులా పరిణమించే మలబద్ధకానికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.